స్వామి అది నేనే. స్వామి ఒక మీకు అర్థం అవ్వట్లేదు. మీకు నేనేమంటున్నా అర్థం అది అవ్వట్లేదు. నువ్వు మాట్లాడినావా ఏ అయ్యా అది తేడా ఆ! తెలవనంత అజ్ఞానులమే మేము కాదు స్వామి. అజ్ఞానులు అంత అజ్ఞానులం మేము కాదు. స్వామి శరణం. మీరు గతాన్ని మర్చిపోయి వర్తమానంలో హ్యాపీగా ఉంటే బాధ పెట్టడం అనేది చాలా పాపం. స్వామి బాధ కదా? పెట్టలే. నువ్వు అన్న మాటలు ఏవైతే సనాతన ధర్మం చూడండి గురించి స్వామి, మాట్లాడినావో అవి చూడండి. చాలా దారుణమైన మీకు మాటలు. ఏయ్, ఆ చూడండి. మాటలకు నువ్వు ఈ రోజు కాదు స్వామి. ఇన్ని సంవత్సరాల నుంచి నీకు ఫాలోవర్స్ ఉన్నారు. నువ్వు శత్రువు అనుకుంటున్న ప్రతి ఒక్కరి తల్లులను ఇష్టం ఉన్నట్టు తిట్టినావు. వాళ్ళ భార్యలను వ్యభిచారన్నావు. అయినా కూడా ప్రజలు నీకెందుకు సపోర్ట్ చేసిర్రు అంటే నీ వైపు అంతో ఇంతో ధర్మం ఉందని సపోర్ట్ చేసిర్రు స్వామి. ఈరోజు ధర్మాన్నే మాట్లాడే అంత స్థాయికి నువ్వు వచ్చి నేనే దేవుణ్ణి అనుకుంటే మాత్రం ఇగో ఈ రోజు నీ పరిస్థితి ఏందో రేపు 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 ఇంకా పుట్టగతులు మీరు లాస్ట్ దారుణమైన 3 పరిస్థితికి సంవత్సరాల వస్తావు క్రితం స్వామి. ఇలాగే అన్నారు. 3 సంవత్సరాల కింద నేను మాట్లాడిన మాటలు నీకు నిజంగా గుర్తే ఉంటే నువ్వు ఈ రోజు ఈ నోటిదులతో నువ్వు మాట్లాడకపోతుండే అన్వే స్వామి నువ్వు. స్వామి శరణం. ఇప్పుడు ఏం చేయమంటారు? నేను బుద్ధుడిగా అయిపోయి గుండు కొట్టించేసుకొని నాలుగు కట్ చేసేసుకొని సైలెంట్ గా ఉంటే హ్యాపీ అనా మీకు? రేపటి నుంచి అలాగే ఉంటాను. వీడియోలు ఏం చేయను. సరే నేను అయ్యప్ప ఏం మాల చేయకు స్వామి, తీసుకుంటాను. ఏం ఓకే? చేయకు స్వామి. నేను రండి నేను భారతదేశానికి మలేషియాలో రండి ఉన్నాను స్వామి. కదా. భారతదేశానికి రండి. మీరు స్వామి, ఏం చేయకండి. ఆ, భారతదేశానికి రండి. మలేషియా స్వామి మాల వేసేసుకొని రేపు హ్యాపీగా మీకు వీడియో కాల్ చేస్తాను. ఓకేనా? మాల వేసుకొని దీక్షలో ఉంటాను. మీకు ఆనందమేనా? ఇదిగోండి అయ్యప్ప మాలలో ఉన్నారు. నా నోట్లో మచ్చలు ఉన్నాయి. మీరు మర్చిపోకండి. మీకు స్వామి చూపిస్తారు దారి అయిపోయాక. ఓకే? ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే ప్రశ్నించే నేనే నాశనం అయితే ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన నువ్వేమైతావు స్వామి? నోటి మీద మచ్చలు, చేతి మీద గీతలు, నుదుటి మీద రాతలు నమ్మేటోనైతే నేను కాదు స్వామి.